మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శుభాశీస్సులండి. గురుగారు, నూతన సంవత్సరం మనకి శ్రీ పరాభవ నామ సంవత్సరం. మరి ఓవరాల్గా సింహరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ కూడా మన పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అలాగే సింహరాశి వారికి మరి ప్రత్యేకంగా, ఎందుకంటే పాపం వీళ్ళ కష్టాలు అంత ఇంత కాదు ఎవరికి, సింహరాశి వాళ్ళకి. అందుకు గురువుగా నా యొక్క శుభాశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను, దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయితే మొత్తం మీద ఓవరాల్గా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి శ్రీ శాలివాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరం. అలాగే సింహరాశి వారికి ఈ ఉగాది నుంచి ఏ విధమైనటువంటి శుభాలు అలాగే అశుభాలు సంవత్సరం మొత్తం మీద ఏవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఆ శుభాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అది కూడా ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే అన్నట్టుగా అన్ని విధాలు కూడా ముందు మెయిన్, అది ప్రధానమైనది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు అనేది పాటించాలి. అయితే ముందుగా మనకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అలాగే ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే వ్యయం కూడా, ఆదాయము వ్యయము రెండు కూడా ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. అలాగే సింహరాశి వారికి ఆదాయము 5, ఖర్చు కూడా 5, రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఇది ఒక అందుకు నన్ను అడిగితే శుభసూచకమే అని చెప్పాలి. ఏది ఆర్థికపరమైన విషయంలో, ఆర్థికపరమైన నష్టమూ లేదు, లాభమూ లేదు, సమానమే. అలాగే సింహరాశి వారికి ఇది కొంతవరకు ఊరటనిస్తుంది. తదుపరి గౌరవార్థం, అలాగే రాజ్యపూజ్యము 7, అలాగే అవమానం కూడా 7. ఇది కూడా సమానంగానే ఉంది. ఇది కూడా మనకు శుభప్రదమే. ఎందుకు అంటే నష్టాల్లో లేము. ఏమిటి? నష్టాల్లో లేము. కాబట్టి ఇప్పుడు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నది ఈ సింహరాశి వాళ్ళకి 100% వర్తిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో దానికి తగిన ప్రతిఫలం మాత్రమే పొందుతారు. అంటే త్రాచులాగా ఉంది ఇప్పుడు. ఏమిటి? జీవితం అన్నిట్లోనూ సమంగా లెవెల్గా ఉన్నారనమాట. ఇప్పుడు ఇక్కడ పుణ్యం చేసిన వాడు బాగా తను అన్ని విధాలా కూడా నిలబడగలుగుతాడు, స్థిరపడగలుగుతాడు. పాపం చేసిన వాడు తెలిపోతాడు, అంటే నష్టపోతాడు. అలాగే దీన్నే మనం బరువు తూకం ఉండడం అనేది ఏంటంటే, సముద్రంలో అవసరమైనవన్నీ కూడా సంపదలు, నిధులు, నిక్షేపాలు అన్నట్టుగా సముద్రానికి అవసరమైనవన్నీ కూడా గర్భంలో దాచుకుంటుంది. పనికిరానివంతా కూడా గడ్డకి ఒడ్డుకు కొట్టేస్తుంది. దాన్నే దరికి చేరేవన్నీ లత్తగువ్వలు అని, నత్తగువ్వలు, లత్తగువ్వలు అని. పనికిమాలినాటివి, పనికిరానివి, అవసరం లేనాటివి అన్నిటి కూడా ఒడ్డుకి కొట్టేస్తుంది అన్నమాట, క్లీన్ చేసేస్తుంది సముద్రం. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ జీవితం కూడా ఇదే ఎగ్జాంపుల్ అనేది 100%. ఇక్కడ ఎవరు ఆధ్యాత్మికంగాను ఇది ఎక్కువ అవుతుందన్నమాట. ఎవరికి? సింహరాశి వాళ్ళకి. అంతే కదా, ఎవరికైనా శరీరానికి దెబ్బ తగిలినప్పుడు టక్కని దెబ్బ తగలగానే అమ్మ అంటారు. ఏమంటారు? ఆ అమ్మే దైవం, ఆ అమ్మే దైవం. అది దెబ్బ తగిలినప్పుడు మాత్రమే తల్లి గుర్తుకొస్తుంది. దెబ్బ తగలకపోతే ఎవరు గుర్తుండరు, ఎవరు గుర్తుండరు. వాడికి వాడే అదే నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉంటాడనమాట. దెబ్బ తగిలితే
అమ్మ గుర్తుకొస్తుంది. అప్పుడు భార్య గుర్తుకు రాదు, తల్లి గుర్తుకొస్తుంది. అదే భార్యకైనా కూడా దెబ్బ తగిలితే వాళ్ళమ్మ గుర్తుకొస్తుంది. ఏమిటి? ఇద్దరికైనా తల్లే గుర్తుకొస్తుంది. ఇది ఇద్దరు గ్రహించాలి. అట్లాగా వీళ్ళ జీవితం అనేది ఇప్పుడు దైవ ఆరాధనతోనే ముడిపడి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అది కూడా ఆధ్యాత్మిక భావం పెరుగుతుంది అని చెప్పాను కదా, ఇదేనమాట. ఎందుకంటే వీళ్ళు పడే కష్టాలు, వీళ్ళు పడ్డ నష్టాలు, వీళ్ళు అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు అన్నీ కూడా చూసి ఇది ఎన్నేళ్ళు మనము మన జీవితం బాగుపడాలి కదా, దీనికి అంతటికి దేవుడే దిక్కు అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు, చేంజ్ అనేది జరుగుతుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎక్కువ శాతం దైవారాధన అనేది, దైవ దర్శనం అంటే దేవాలయాలు, అభిషేకాలు, పుణ్యక్షేత్రాలు, సముద్ర స్నానాలు, ఇలా అనేకమైనటువంటి దైవ అన్వేషణ అనేది, ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన అనేది అధికమవుతుంది. ఎవరిలో? సింహరాశి వారిలో. అయితే ఇదంతా కూడా ప్రభావం ఏమిటి అంటే గ్రహస్థితి ప్రభావాలే. లగ్నంలో అంటే సింహరాశిలో కేతు గ్రహం ఉండడం, అలాగే 7వ ఇంట రాహు ఉండడం కుంభరాశిలో. సింహరాశిలోనేమో కేతువు, అలాగే కుంభరాశిలోనేమో రాహువు. మళ్ళీ అపసవ్య కాల సర్పదోషం. ఇది ఏమిటి? అపసవ్య కాల సర్పదోషము అంటే చీకటి కోణం అంటే రాత్రి వేళ. దాన్ని అపసవ్యము అంటారు. ఏమంటారు? ఇప్పుడు మనకు పగలు, రాత్రి అనేటివి మనకు ఉన్నాయి. పగలంటే వెలుతురు ఉన్నది 12 గంటలు, చీకటి అన్నది 12 గంటలు 24 గంటలు. ఆ చీకటి అనేదాన్ని అపసవ్యం అంటారు, పగలు అనేదాన్ని సవ్యము అంటారు. సవ్యం అనేదాన్ని ఇంగ్లీష్లో రైట్ అంటారు, చీకటి అనేదాన్ని ఇంగ్లీష్లో యాంటీ అంటారు. ఏమంటారు? యాంటీ అంటారు. అదేవిధంగా వీళ్ళ జీవితం ఇప్పుడు యాంటీలో ఉంది. ఏముంది అంటే రివర్స్లో ఉంది. అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకొకటి. ఏదైతే ఊహిస్తారో దానికి ఆపోజిట్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అటువంటి సమస్యలు ఉన్నాయి. ఆర్థిక విషయానికి వచ్చేటప్పటికీ గురువు 11వ ఇంట ప్రస్తుతం ఉగాది నుంచి, ఆ తర్వాత 12వ ఇంటకి మారుతున్నాడు. అంటే 1000 స్థానానికి 12వ ఇంటకు మారుతున్నాడు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమిటి? బాగుపడడానికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీళ్ళ ఇప్పుడు ఆలోచన, వీళ్ళ నడవడికే వీళ్ళ జీవితాన్ని ఆర్థికపరంగా నిలబెడుతుంది. వీళ్ళు చేసే పని, వీళ్ళు మాట్లాడే మాట, వీళ్ళ చేసేటువంటి విధి విధానాలు, నడుచుకునే విధి విధానాలే వీళ్ళను ఆర్థిక పరంగా గొప్ప స్థాయికి నిలబెట్టే అవకాశము ఉంది. అదే వీళ్ళు నడుచుకుంటే విధి విధానాన్ని బట్టి పాతాళానికి తొక్కేసే అవకాశము ఉంది. ఏమిటి? పాతాళానికి అంటే అధపాతాళం అని కూడా అంటాం. ఇది ఎందుకంటే చీకటి, ఇది యాంటీ కదా, అందువల్ల పొంచి ఉంటుంది సమస్య. ఇప్పుడు రాజకీయ నాయకులు అయితే గడ్డు కాలం. ఏమిటి? రాజకీయ నాయకులకు అయితే గడ్డు కాలమే. ప్రతిదీ రివర్సే. వీళ్ళు మంచి చేసినా కూడా రివర్సే. మొత్తం ఏ చెట్టుకు తగిన గాలి ఆ చెట్టుది అన్నట్టుగా వీళ్ళ తగినట్టుగా భారీ కోట్లల్లో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కోట్లల్లో, 10ల్లో కావచ్చు, 100ల్లో కావచ్చు, 1000ల్లో కావచ్చు, భారీ నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. అదే వాళ్ళు చేసేదాన్ని బట్టి మళ్ళీ భారీగా కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా వాళ్ళ మనసు మీద ఆధారపడి ఉంది. ఏమిటి? ఇప్పుడు వీళ్ళ జీవితం త్రాచు లెక్కనే ఉంది. ఇప్పుడు ఎటు ఆలోచిస్తారో అదే వాళ్ళ జీవితం, ఎటు ఆలోచిస్తారో అదే వాళ్ళ జీవితం. మంచి మార్గం పైన ఆలోచిస్తే కంపల్సరీగా అందరూ బాగుపడతారు. అలాగే
చెడు ఆలోచన పైన ఎక్కువగా ఆలోచన చేశారనుకోండి, భారీ నష్టాన్ని చెల్లించే అవకాశం ఉంది. ఇటువంటి సమయాల్లోనే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండండి అనేది ఇవే. ఎందుకు అది ఏమిటి అంటే, మనమేదో వాళ్ళను నిందిస్తున్నామో లేకపోతే తప్పు పడుతున్నామో అనేది కాదు. వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ పర్సనల్ జీవితం ఏంటంటే, ఇప్పుడు ఎదిగారు, ఆ ఎదిగిన దాన్ని అంటే ఉన్నత స్థాయికి వెళ్ళారు, ఆ ఉన్నత స్థాయిలో ఉండాలి. ఏమిటి, అక్కడే ఉండాలి. మళ్ళీ కింది పడకూడదు, కిందికి రాకూడదు, జీరో కాకూడదు. అందుకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండండి అని చెప్పడం అనమాట. ఆ ఒదిగి ఉండడం వల్ల వాళ్ళు ఆ మంచి పొజిషన్లోనే ఉంటారు, లేదంటే అక్కడి నుంచి వచ్చి కింద పడతారు. ఇది 100% వాస్తవాలే ఇవన్నీ. ఎంతోమందిని చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నవాడు ఏ పొజిషన్కి వచ్చాడు, ఏ పొజిషన్లో కింద ఉన్నవాడు ఏ పొజిషన్కి వెళ్ళాడు, మళ్ళీ మధ్యలో ఏమిటి, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. గ్రహనాడి ఏమిటి, దాన్ని పడమర గాలి లేదంటే తూర్పు గాలి అన్నట్టుగా గాలి ఎటు వీస్తుంది, ఎలా ఉంది, ఏమిటి అని మనం అన్నీ కూడా అబ్జర్వేషన్. ఆ గాలి కూడా చల్లగా వస్తుందా, వేడిగా వస్తుందా, లేదంటే శరీరం డ్రై అయిపోయేలాగా, శరీరం అంతా ఆరిపోయేలాగా వస్తుందా, ఇదంతా కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే సింహరాశి వాళ్ళ జీవితం అనేది అనేక విధాలుగా, అనేక కోణాలలో అనేక ఒడిదుడుకులు, పరీక్షా జీవితము. సింహరాశి వాళ్ళ జీవితం పరీక్షతో కూడుకొనే ఉంది. ఇప్పుడు పాస్ కావాలి, ఇప్పుడు పాస్ అయ్యారంటే ఇంకా వాళ్ళ జీవితంలో వాళ్ళకి తిరుగులేదు, జీవితంలో తిరిగే లేదు అన్నది వాస్తవం. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవాని అనుకూలమైనటువంటి వాతావరణము ఉంది, లేదా నష్టాలు కలుగుయేది కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఈ యొక్క గ్రహ యొక్క సంచారం, వాటి ప్రభావాల వల్ల రాశిలో, సింహరాశిలో కేతువు, 7వ ఇంట రాహువు, 8వ ఇంట శని, కుజుడు, బుధుడు, ఈ గ్రహాల సంచార ప్రభావం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో దారుణంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాలు ఏమిటంటే, వీళ్ళ యొక్క శరీర బాడీ యొక్క వాటిపైన శ్రద్ధ పెట్టాలి. ఆ శ్రద్ధ ఏమిటి అంటే, మనము ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ప్రయత్నం అయితే చేయాలో అంత ప్రయత్నం చేయాలి. లేదనుకోండి, వాహన ప్రమాదాలు జరిగిపోయే అవకాశం ఉంది, ఎముకలు ఇరిగిపోయే అవకాశము ఉంది, ఊహించినటువంటి ప్రమాదాలు, సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరోగ్యపరంగా మనకు పళ్ళకు సంబంధించి, పంటికి సంబంధించినటువంటి బాధలు విపరీతంగా ఉన్నాయి, పుచ్చే అవకాశము ఉంది, పుచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటి వల్ల శరీర బాధలు ఏమిటి, పెయిను, ఫీవరు, ఇటువంటి అధిక శ్రమ, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా అధికంగా వీళ్ళను పీడించడమే కాకుండా నేత్ర బాధలు, కంటికి సంబంధించినటువంటి హెడ్ఏక్ అనండి, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, హెడ్ఏక్, దానివల్ల కంటికి చూపులకు సంబంధించి సన్నగించడము, మందగించడము, మందబుద్ధి, షార్పు లేకపోవడము. ఆటోమేటిక్గా సింహరాశి వాళ్ళు షార్ప్ మనుషులే, కానీ టైం బాబు టైం అన్నట్టుగా మందబుద్ధి ఉండిపోవడము, మర్చిపోతుండడము, సమయానుకూలంగా తెలివి పని చేయకపోవడము, కళ్ళ ముందరే క్షణాల్లో జరిగిపోతున్నటువంటి సంఘటనలు జరిగిపోతూనే ఉండడము, ఇలాంటివన్నీ కూడా అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాలలో కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు, తలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి సమస్యలు, ఇలాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. తర్వాత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి సింహరాశి వాళ్ళు. స్త్రీలు
వాళ్ళు ఎంత భక్తిభావంతోనూ వాళ్ళు ఎంత చేస్తే అంత ఫలితం అనేది కలుగుతుంది. లేదనుకోండి తరచు గర్భస్రావం జరిగిపోవడం, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇట్లా అబార్షన్ అయిపోతుండడము, గర్భస్రావం జరగడము, లేదంటే ఇంకా కూడా పుట్టిన పిల్లలు మళ్ళీ గతించడము, గర్భశోకం అంటారు. ఏమంటారు? గర్భశోకము. ఇటువంటి బాధలు, సమస్యలు అధికంగా ఉన్నాయి. అందువల్ల దానివల్ల మనము ఆ నష్టానికి గురి కాకుండా మనం దాని నుంచి బయటపడడానికి 100% వీళ్ళు సింహరాశి వాళ్ళు చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే సర్పారాధన, సర్పహోమం. ఏమిటి? సర్పహోమం. ఆ సర్పహోమం కూడా ఏమిట్రా అంటే మనకు ఒక విధంగా కాకుండా అన్ని విధాల దాన్ని నవనాగులు అని చెప్పవచ్చు, లేదా సప్తనాగులు అని చెప్పవచ్చు. ఇట్లా సంబంధించి చేస్తే పూర్తిగా దానికి సంబంధించి పూర్తిగా చేసి హోమాన్ని జరిపించాలి. సర్ప హోమము జరిపించాలి. అది కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ సర్ప ఇదిలో కూడా అపసవ్య సర్ప హోమం. ఏమిటి? అపసవ్య సర్ప హోమం అంటారు. మామూలుగా మనకు శుభప్రదంగా అనేది ఒకటైతే అశుభప్రదం అని అంటారు. అంటే ఆపోజిట్, నెగటివ్. దానికి సంబంధించినటువంటి క్రియా విధానం. దాన్ని ఏమిటి? మంత్ర విధానము, క్రియా విధానము. ఏ దానికి ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేస్తేనే అది సెట్ అవుతుంది. ఎందుకంటే అదంతే. మనము చేసే విధానం, మనం నడుచుకునే విధానమే మనల్ని సూక్ష్మంగా బయట వేసేస్తుంటాయి కొన్ని విధాలు, అంతే. ఆ విధంగా ఈ యొక్క పరిష్కార మార్గం అనేది ఈ సింహరాశి వాళ్ళు 100% చేసుకోవాలి. చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. లేదు అంటే దాంతోపాటు దాంట్లోనే రుద్ర గణపతి హోమము, అందులోనే సర్పహోమం, ఈ 2 చేసినట్టయితే సర్వ విధాల విజయం వరిస్తుంది. వీళ్ళకి సర్వ విధాల విజయం వరిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో కావచ్చు, అనుకున్న పనులు కావచ్చు, ఈ యొక్క 12వ ఇంట గురు సంచార ప్రభావం వల్ల బాగానే ఉంది. మళ్ళీ తర్వాత గురువు సింహరాశిలోకి మారుతున్నాడు. అంటే కేతువుతో కలిసి సింహరాశిలో సంచరించబోతున్నాడు. అప్పుడు ఇంకా విపరీతమైనటువంటి సమస్యలు ఎక్కువ అన్నమాట. ఇది నష్టాలు, ధన నష్టాలు. ఆ చేయడం వల్ల ఆ నష్టం జరగకుండానే మనము సేవ్ అయిపోవచ్చు. యథాస్థానం, అంటే మనం ఉన్నత స్థానంలోనే ఉంటాము. అలాగే ఇదే కాకుండా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న సమస్య పెద్దగా తయారై మెడలో పాము, మెడకు చుట్టుకున్న పాము కరవక తప్పదు అన్న సామెత కింద భార్యే పామై కాటేసిన అన్నట్టుగా, లేదంటే భర్తే భార్య అన్నట్టుగా, అంటే ఇద్దరు ఒకరినొకరు ర్యాగింగ్ వల్ల గొడవలు, కొట్లాట్లు, ఊహించని విధమైనటువంటి సంఘటనలు జరిగి ఒకరినొకరు తారాస్థాయికి చిన్న విషయాన్ని కాస్త పెద్ద చేసుకొని గోటుతో పోయేదానికి గొడ్డల దాకా అన్నట్టుగా ఒకరినొకరు ప్రాణాలు కూడా తీసుకునేంతవరకు తెగబడతారు. అటువంటి సమస్యలు, దాన్ని క్షణిక ఆవేశం అంటారు. ఏమంటారు? క్షణిక ఆవేశం. ఇటువంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాశిలో కేతువు, 7వ ఇంట రాహు ఉండడం వల్ల వీళ్ళ మాట తీరు, వీళ్ళ నడవడిక, వీళ్ళ యొక్క ప్రభావం ఏమవుతుందంటే కొంచెం క్రూరంగా మారే అవకాశం ఉంది. ఏమిటి? ఇప్పుడు నువ్వు ఉన్నావు, చెప్పు నాయనా బాగున్నావా అని అన్నో లేకపోతే నాయనో అన్నట్టుగా సంబోధిస్తే ఎలా ఉంటుంది? అదే ఏరా అంటే ఎలా ఉంటుంది? వ్యత్యాసం ఉందా లేదా? నాయన అనేదానికి ఏరా అనేదానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆ టైప్లో వాళ్ళ మాట తీరు చాలా పెద్ద రఫ్గా మారిపోయే అవకాశం ఉంది. చిన్నదానికి క్షణాల్లో ఎంతవరకైనా వెళ్ళిపోయే అటువంటి ప్రమాదం ఉంది. అంటే ఒకరినొకరు పైన దాడి చేసుకొని చంపుకోవడానికి కూడా వెళ్ళే అంతటి క్రూరమైన స్వభావం కలిగే అవకాశం ఉందన్నమాట.
ఇది జరిగిపోయిన తర్వాత నేను ఇలా జరుగుతుందని అనుకోలేదండి, ఏమిటి ఇలా అవుతుందని నేను అనుకోలేదండి అని మామూలు కామన్ అందరూ ఊరికి అలా అనేస్తారు. అది కాదుగా. ఏదైనా జరిగిపోయిన తర్వాత ఇలా జరుగుతుంది అనుకోలేదు, అలా జరుగుతుంది అనుకోవడం కాదు. ముందే పసిగట్టిన వాళ్ళే తెలివైన వాళ్ళు, జ్ఞానులు, మహానుభావులు అని చెప్పచ్చు వాళ్ళని. అదే ఎవరైనా సరే మనము ముందు జాగ్రత్త, ముందు చూపుతో ప్రతిదాన్ని కూడా మనము ఆ సిచ్యువేషన్ ఏమిటి, ఆ సిచ్యువేషన్ ఇప్పుడు భార్యాభర్తలే, భర్త కోప్పడుతున్నాడంటే భార్య కాస్త అర్థం చేసుకొని తను వైదొలిగిపోవాలి. ఏంటి, పక్కకి వైదొలిగిపోవాలి. లేదు ఆడికి కూడా ఇంకా కాలేదు అని అంటే అప్పుడు తను ఆ కొద్దిసేపు పిరికిది అనుకోవాలి. ఏమనుకోవాలి, అని వదిలేసి తనకు తగ్గిపోవాలి. తప్పేమి లేదు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది తెలివైన వాళ్ళు చేసే పని. మంచి వాళ్ళు అంటారు కూడా వాళ్ళని. ఏంది, మంచి వాళ్ళని కూడా అంటారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ మారిపోకుండా దాన్ని పరిష్కరించుకుంటున్నారు వాళ్ళే. దానికి నేను పిరికి వాళ్ళని అనుకోకూడదు, నేను పిరికి దాన్ని అని అనుకోకూడదు. అక్కడ సిచ్యువేషన్ ఏమిటి, నష్టం జరగకూడదు. దాన్ని తెలివైన వాళ్ళు చేసే పని. ఒకవేళ భర్తే ఉన్నాడు, తన భార్యే కాబట్టి తన భార్య కోప్పడుతుంది, ఆవేశపడుతుంది, పెద్దగా చేంజ్ అవుతుంది, మారిపోతుంది అంటే భర్తే అణిగి మణిగిపోవడంలో ఏమి తప్పు లేదు. నేను మొగుణ్ణి అనే ఈగో, అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన భార్యే కాబట్టి, తన భార్యే, తనలో సగం కాబట్టి తను పిచ్చి పిల్ల అని తన మనసును అర్థం చేసుకొని ఏదైతేనేముంది నా భార్యే కదా, కోపడితే కోపడింది సరే, అన్నిటికైనా సరే అణిగిపో, మణిగిపో, తప్పేం లేదు. అదేం జీవితాంతం కాదుగా. ఏమిటి, జీవితాంతం కాదుగా. ఆ క్షణం అక్కడ కొద్దిసేపు మనము సైలెంట్ అయిపోతే తర్వాత కావాలంటే చూసుకోవచ్చు. ఏమిటి, సిచ్యువేషన్ అక్కడ పెద్దగా క్రియేట్ కాకుండా దాన్ని కూల్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను అణిగిపోయాను, పిరికివాడిని అయినాను అని ఎవరిని ఎవరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా భార్యాభర్తల మధ్య కాదు, కుటుంబ వ్యక్తులతోనే కాదు, బయట వ్యక్తులతో మరీ జాగ్రత్త ఉండాలి. ఎవరు, సింహరాశి వాళ్ళు. నేనే రఫ్లే, నేను ప్రౌడ్లే, నేను రౌడీన్లే లేదా గూండాన్లే, నేను ఏదైనా చేయగలను అని అనుకోవద్దు. పిల్లి కూడా పులి అవుతుంది. ఏంటి, పిల్లి కూడా పులి అవుతుంది. కాబట్టి అందువల్ల ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి విధి విధానం నడుచుకోవాలో ఇది తప్పకుండా ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడి తనను ప్రొటెక్షన్ చేసుకోవడం, అందరినీ సేవ్ చేయడం అన్నది సింహరాశి వారి యొక్క ప్రభావం, లక్షణాలు ఇప్పుడు అవసరం అన్నమాట. ఆటోమేటిక్గా తను బాగుంటాడు, తన సంసారం బాగుంటుంది, తన వ్యాపారం కూడా బాగుపడుతుంది, చెడిపోదు, నష్టపోరు. ఇది ఈ కొన్ని విషయాలలో అణిగిమణిగిపోవడంలో మాత్రం ఏమాత్రం తప్పు లేదు అన్నది వాస్తవం. టైం బాగలేనప్పుడు అంతే. టైం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మనల్ని తిట్టారో, కొట్టారో అనుకుందాం, వాళ్ళే మనల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు, వాళ్ళే మనల్ని నెత్తిన పెట్టుకుంటారు. ఇది అవసరం. దానికి టైం మనం వెయిట్ చేసి చూడాలి ఏదైనా కూడా, ప్రతిదీ కూడా. అట్లా ఓర్పు అవసరం. ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల అది ప్రభావితం తీవ్రంగా ఉంది. కోపతాపాలు, ఆవేశాలు, గొడవలు, తర్వాత అవి వీళ్ళకేనా కాదా అంటే మళ్ళీ ఆ గ్రహ ప్రభావాల వల్ల ఊహించినటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశము కనపడుతుంది. కాబట్టి వీటి అన్నిటి నుంచి తప్పించుకోవడానికే ఈ రుద్ర గణపతి హోమం లేదా సర్పహోమం జరిపించడం వల్ల ఈ సంవత్సరమే కాదు, దీని ప్రభావం వల్ల జీవితంలో స్థిరపడతారు. ఏదో తాత్కాలికంగా ఈ 2 రోజులే బాగుపడతామని కాదు. ఆ చేసిన పూజ వల్ల వాళ్ళ జీవితం ఒక పొజిషన్కి, ఒక ఉన్నత స్థాయికి వాళ్ళు అన్ని విధాలా ఎదుగుతారు.
వాళ్ళ వల్ల వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబమే కాకుండా 10 మంది 100 మంది బ్రతుకుతారు వీళ్ళ వల్ల. ఇంకా కూడా వీళ్ళకు మంచి గుర్తింపు, మంచి గౌరవము, సంఘంలో పేరు ప్రతిష్టలు, ప్రఖ్యాతలు, అవార్డులు, రివార్డులు, ఇంకా చేసే ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇంకొక విషయం కూడా, ఈ రాశి వారికి విదేశీయాన యొక్క అవకాశాలు ఈజీగానే ఉన్నాయి. ఏమిటి? విదేశీ వెళ్ళాలి, స్థాన చలనాలు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి స్థాన చలనాలు, బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ఇవి అన్నీ కూడా జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. స్థాన చలనం అంటే మనం ఒక ఇంట్లో అద్దెకున్న వాళ్ళు కూడా ఇల్లు మారాల్సిన పరిస్థితి, ఇటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా జర్నీ చేసేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి అవకాశము ఉంది, అలాగే భారీ నష్టాలు, ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలివిగా వ్యవహరించండి, నడుచుకోండి. విద్యార్థులకు అయితే పర్వాలేదు, చదువుకునే విద్యార్థులకి, వ్యాపారం చేసే వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి కొన్ని కఠినమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభంలో అయితే పర్వాలేదు, తర్వాత సమస్యలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటికన్నిటికీ ఒకటే, బ్రహ్మాస్త్రం కంటే మించింది ఏమన్నా ఉంది అంటే అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి శాంతి. అది ప్రతి ఒక్కరూ సింహరాశి వాళ్ళు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే అన్నీ పడుతూ, బాధపడుతూ, తలుచుకుంటూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఎన్ని థింక్ చేస్తూ ఉండడం కన్నా వీటన్నిటినీ అధిగమించాలి, స్థిరపడాలి. మనమంటూ ఏందో ప్రూవ్ చేసుకోవాలి, ప్రపంచానికి మనం ఏంటో చూపించాలి అనంటే ఇటువంటి వాటి వల్లే సాధ్యమవుతుంది. ఓవరాల్గా సింహరాశి వాళ్ళందరికీ ఈ ఉగాది ఏ విధంగా ఉండబోతుంది, సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు వీళ్ళకి ఎదురవబోతున్నాయి, మీ మాటల్లో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.